ఈ ఒక్క ప్రోడక్ట్ ని యూజ్ చేసేసి మనం చాలా వర్క్స్ అయితే చేసేసుకోవచ్చు. ఇది ఒక టైర్ ఇన్ఫ్లేటర్. టైర్ ఇన్ఫ్లేటర్ అంటే ఏం లేదు, జస్ట్ మనము మన టైర్స్ లో గాలి అయితే పెట్టేసుకోవచ్చు. బట్ దీంట్లో మనకు చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఒక టైర్ లో గాలి పెట్టుకోవడమే కాదు, ఇంకా చాలా వెరైటీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. దీన్ని మనం ఒక పవర్ బ్యాంక్ గా కూడా యూజ్ అయితే చేసేసుకోవచ్చు. ఇది మనకు చీకట్లో ఫ్లాష్ లైట్ లాగా కూడా మనకైతే యూజ్ అయితే అవుతా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇదే అగారో వాళ్ళకి సంబంధించినటువంటి అగారో టైర్ ఇన్ఫ్లేటర్. దీంట్లో మనకు చాలా అంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి. నార్మల్ టైర్ ఇన్ఫ్లేటర్ తోటి కంపేర్ చేసుకుంటే నార్మల్ అన్నిట్లో ఏముంటది అంటే జస్ట్ మనము టైర్ లో గాలి అయితే పెట్టేసుకోవచ్చు. బట్ దీంట్లో మనకు చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. మనం లేట్ చేయకుండా ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. మనకు బాక్స్ కంటెంట్స్ కానీ చూసుకున్నట్టయితే మనకు ఒక ఇక్కడ ప్రోడక్ట్ అయితే ఇచ్చేసారు. ప్రోడక్ట్ తో పాటు ఇంకా కొన్ని యాక్సరీస్ అయితే వచ్చేసినాయి. యాక్సరీస్ అంటే ఏం లేదు, జస్ట్ ఒక పైప్ వచ్చేసింది. మనం ఇంకా దీన్ని ఫుట్బాల్ కి లేకపోతే వేరే టైర్స్ కి అనేది యూజ్ చేసుకోవడానికి వాటికి సంబంధించినటువంటి కూడా ప్రొవైడ్ అయితే చేసేసారు. ఇవి ఎట్లా వర్కింగ్ ఉంటుంది, అసలు దీంతో యూజెస్ ఏంది అనేది అయితే ఒకసారి అయితే చూద్దాం. ఫస్ట్ అయితే దీని ఫీచర్స్ గురించి చూద్దాం. అలానే దీన్ని రియల్ టైమ్ లో ఎలా యూజ్ చేయవచ్చు. దీంట్లో ఒక మైనస్ పాయింట్ ఉంది. ఆ మైనస్ పాయింట్ ఏంటి అనేది కూడా నేను క్లారిటీగా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. దీని ఓవర్ వ్యూ కానీ చూసుకుంటే మనకి ఇక్కడ ఆన్ చేసిన వెంటనే ఇక్కడ మనకు కింద 5 బటన్స్ అయితే వచ్చేసినాయి. ఇక్కడ మనకు అగారో అని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ మధ్యలో పవర్ అని ఉంది. పవర్ అని చెప్పి ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ చూసేసుకోండి, మన పవర్ అని చెప్పేసి ప్రెస్ చేసిన వెంటనే మనకి ఇక్కడ డిస్ప్లే అయితే వచ్చేసింది. ఇక్కడ మనకు బ్యాటరీ పర్సెంటేజ్ అనేది ఎంత ఉంది అని చెప్పేసి చెప్తా ఉంది. ఇంకా అలానే మనకు పిఎస్ఐ వాల్యూ అని చెప్పేసి ఉంది. ఇందులో మనకు డిజిటల్ అయితే ఉంది. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు డిజిటల్ గా అయితే కనిపిస్తూ ఉంటుంది. మనకు ఫర్ ఎగ్జాంపుల్ గా మనము టైర్ లో గాలి పెట్టినప్పుడు మనం ఎంత పెడుతున్నాం, ఎంత ఉంది అన్ని కూడా ఇక్కడ నుంచి అయితే చూసేసుకోవచ్చు. సో అండ్ ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటి తెలుసా, ఇక్కడనే మనకు బటన్స్ కూడా ప్రొవైడ్ చేసేసారు. ఇక్కడ ప్లస్ అని చెప్పేసి, ఇక్కడ మైనస్ అని చెప్పేసి అయితే ప్రొవైడ్ చేసేసారు. ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. మీకు ఇంకా గాలి అనేది ఎక్కువ పెట్టుకోవాలనుకున్నప్పుడు ప్లస్ మీద ప్రెస్ చేసేయండి, తక్కువ చేసుకోవాలనుకున్న మైనస్ మీద ప్రెస్ చేసుకుంటే మీరు ఎయిర్ అనేది అయితే అడ్జస్ట్ అయితే చేసేసుకోవచ్చు. దీన్ని మనం ఛార్జింగ్ తోటి అయితే యూజ్ చేయాలి. ఇక్కడ మనకు రెండు బటన్స్ అయితే ఇచ్చారు. ఈ రెండు ఎందుకు ఇచ్చారు అనేది నేను చెప్తాను. ఒకటి వచ్చేసరికి టైప్ సి యూజ్ చేసేసి మనం ఛార్జింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకు టైప్ ఏ అనే పోర్ట్ ఉంది. ఈ టైప్ ఏ యూజ్ చేసేసి మనము మన మొబైల్స్ ఇక్కడ ఇంకా ఏమైనా ఉండేది ఉంటే దీన్ని యూజ్ చేసేసి మనం ఛార్జింగ్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇది ఒక గుడ్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. అదేంటి అంటే ఇక్కడ మనకు ఫస్ట్ లో ఇక్కడ మనకు ఒక ఫ్లాష్ సింబల్ అయితే ఉంది. దీన్ని మేము ప్రెస్ చేసిన వెంటనే మనకు చూసేసుకోండి ఒక లైట్ లాగానైతే వచ్చేసింది, ఒక ఫ్లాష్ లైట్ లాగా. మనకు ఎమర్జెన్సీ టైప్ గా చూపించుకోవడం కోసం కూడా ఇక్కడ వీళ్ళు ఇంకొక బటన్స్ ఆప్షన్ ఇచ్చారు. దీన్ని డబుల్ ప్రెస్ చేసినాం అనుకోండి, ఇక్కడ మనకు ఇక్కడ చూసేసుకోండి ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ చూసేసుకుంటే మనకు ఇలా బ్లింకింగ్ అవుతూ ఉంటుంది. ఎవరికైనా ఇండికేషన్స్ ఇవ్వడానికి నైట్ టైంలో జర్నీలో ఎవరైనా చేస్తూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళకైతే ఇది బాగా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ హైవేస్ మీద ఆగినప్పుడు వాళ్ళకి ఇలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. దీంట్లో ఉన్నటువంటి నాకు మైనస్ పాయింట్ అనిపించింది ఏంటి అంటే దీంట్లోనైతే కొంచెం సౌండ్ అయితే ఎక్కువగా వస్తుంది. ఒకసారి సౌండ్ కూడా వినండి. ఈ సౌండ్ అయితే ఎక్కువగా వస్తుంది. బట్ ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఎవరైతే ఎక్కువగా కార్ లో ట్రావెల్ చేస్తారు, స్కూటీలో ట్రావెల్ చేస్తూ ఉంటారు చూడండి, అటువంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ మనం కొనేసుకునే అలా పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు గాలి తక్కువైనా కూడా ఈజీగా దీన్ని యూజ్ చేసేసి మనమైతే ఈజీగా మన కార్స్ బైక్స్ కి అయితే ఈజీగా అయితే యూజ్ అయితే చేయొచ్చు. స్కూటీస్ లో ఉన్న వాళ్ళైతే క్యారీ చేయొచ్చు. బైక్ లో మనం గాలి పెట్టుకోవచ్చు, బట్ క్యారీ చేయడం అయితే ప్రాబ్లం అవుతుంది. స్కూటీలో అంటే డిక్కీలో అయితే వేసేసుకోవచ్చు. ఓవరాల్ గా ఈ ప్రోడక్ట్ అయితే ఇదే నాకు అనిపిస్తున్నటువంటి ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ అయితే. ఒకవేళ మీరు ఇది బై చేసుకోవాలనుకుంటే దీనికి సంబంధించినటువంటి మన డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే బై అయితే వేసేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సైనింగ్ ఆఫ్.